మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు 27 తారీఖున ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పట్టభద్రుల సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు హాజరవుతున్నారు. మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్ర మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో వచ్చిన ఈ ఎన్నికలో గత 4 పర్యాయాలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఈ జిల్లాల చైతన్యాన్ని ప్రదర్శించిండ్రో పట్టభద్ర మిత్రులందరూ కూడా ఈసారి కూడా అదే పద్ధతుల్లో మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు జరుగుతున్న పరిపాలనను గమనించిండ్రు. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ గారు చేసిన మోసం ఏందో పట్టభద్రుల మిత్రులందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంది, విద్య విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. వాస్తవానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ఈ దేశానికి హామీ ఇచ్చి ప్రధానమంత్రి పీఠమెక్కి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉండే ఆయన లెక్క ప్రకారం. కానీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలే పీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి, తాబేదారులకు కట్టబెట్టి ఈ దేశ సంపదని కొద్దిమంది పెట్టుబడిదారుల చేతులు పెట్టిండు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడమే కాకుండా 40 కోట్ల మంది భారతీయుల్ని రోజు ఆకలితో మాడుస్తున్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది ఎక్కువైంది, పేదరికం పెరిగింది. గుజరాత్లో కూడా మోడీ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 25 ఏళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది. 1 కోటి మంది పైగా అక్కడ ఒకటే పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం పడుకోవాల్సిన స్థితిలో ఉంది అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మధ్యలో రాముడి పేరు మీద మోసం చేసిండ్రు. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాల పక్క దేశం గురించి మాట్లాడుతున్నారు. ఏం అవసరం? మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన ఏం అవసరం? ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, రకరకాలుగా ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం బీజేపీ మోడీ నైజం. పక్క దేశం గురించి, పక్క దేశాన్ని ఏదో బిచ్చమెత్తి కూటాడు చేసినాం, ఎందుకు చేయాలి? ఏమవసరం? ఎక్కడైనా మనుషులే ఉంటారు. ఎవడైనా నీ మీదకి యుద్ధానికి వస్తేనో కాలు దువ్వుతానో వంతును ఎదుర్కొంటాం. కానీ ఈ ఎన్నికల నాడు ఎందుకు ఆ ప్రస్తావన? దేని కొరకు అంటే రంగు తేలిపోయింది. ఇక రాముడి పేరు మీద మోసం చేయలేము అనే విషయం అర్థమైపోయింది. రంగు తేలిపోయింది కాబట్టి ఇంకొక కొత్త రకమైన మోసానికి తెరలేపోయింది. ప్రజల అసలు సమస్యల్ని చర్చకు రానియకుండా చేయడం కొరకు, ప్రజల్ని ఏదో ఒక మత్తులోకి తీసుకుపోవడం కొరకు చేసే చిల్లర ప్రయత్నం. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే స్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో లేరు. అన్ని వాయిదాలు పెడుతూ వచ్చు. చివరికి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి దేవుళ్ళపైన ఓట్లు పెట్టి ఆగస్టు 15 పెట్టాల్సిన అవసరం ఏంది? నిజంగా చేయాలనుకుంటే జూన్ 5 నాడే చేయొచ్చు, ఎన్నికలు కూడా ముగుస్తుంది. కానీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలలో కూడా లబ్ధి పొందాలి ప్రజల్ని మోసం చేసి. ఇక ఆగస్టు 15 నాటికి అన్ని అక్కర్లు తీరితే ఇక ఆ తర్వాత ప్రజలు ఏం చేస్తారు మమ్మల్ని అన్న కుట్ర బుద్ధిని చేసిండ్రు.
ఎన్నికల ముందు బీసీ వర్గాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. బీసీ గణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెడతామని కూడా చెప్పాను. కానీ వాళ్ళు దాని నుంచి కూడా తప్పించుకోవడం కొరకు వాళ్ళని కూడా మోసం చేస్తూ దాని ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరుపుకోవాలి, పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పట్టభద్రులైన మిత్రులు ఆలోచన చేయాలి. అన్ని నోటిఫికేషన్ల విషయంలో చేసిన మోసం, డిఎస్సిలో చేసిన మోసం కావచ్చు, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, నిరుద్యోగ వృత్తి చర్చ లేదు. ఒకవైపు సంక్షేమ హాస్టళ్లలో దుర్మార్గంగా కలుషితాహారాన్ని ఇచ్చి పిల్లల్ని చంపుతున్నారు, వందలాది మందిని అనారోగ్యం పాలు చేస్తున్నారు. వరుసగా 4 నెలలుగా వింటున్నాం మనం, ఒకటి తర్వాత ఒకటి సంఘటనలు. కానీ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు, దానిపైన కనీసం విచారణ లేదు, ఒక అధికారి పైన చర్యలు లేవు, దానికి సంబంధించిన మంత్రి సమీక్ష కూడా లేదు. ఎంత నిర్లక్ష్య ధోరణి సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లల పట్ల. అదే ఏదైనా ఒక కార్పొరేట్ పాఠశాలలో కనుక జరుగుంటే ఇవాళ భూమి ఆకాశాలను ఏకం చేద్దురు. కానీ సంక్షేమ హాస్టల్ పిల్లలు కదా అన్న నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వంలో. మరి ఇటువంటి పరిస్థితులలో పట్టభద్రులైన మిత్రులు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులుగా ఉన్న మిత్రులు కావచ్చు, లేదా కొత్తగా గ్రాడ్యుయేట్లే ఇంకా చదువుతున్న మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఒక మంచి ఉన్నత విద్యావంతుడు, మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి శక్తియుక్తులు ఉన్నవాడు, మీ కొరకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండగలిగిన యువకుడు. మరి అవతల వైపు అభ్యర్థులు కూడా మీరు చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ నుంచి చేస్తున్న అభ్యర్థి గతంలో ఎట్లా చేసిండు, ఏం చేసిండు, ఆయన గుణగణాలు ఏంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ బీజేపీ అభ్యర్థి ఎన్నికల నాడే తప్ప ఇంకోనాడు ఎప్పుడు కనపడలే ఎవరికి కూడా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎక్కడో చోట పోటీ చేయడం, ఎన్నికలు 4 రోజులు కనపడడం, ఆ తర్వాత అదృశ్యమైపోయే వ్యక్తి మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ యువకుడిగా ఉండి చదువుకొని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం ఉండి కూడా వదులుకొని వచ్చి మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, రేపటి సభలు సమావేశాలను కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.